10 మినిట్స్లోనే ఈజీగా చేసేసుకునే ఆలూ బజ్జీని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం అయితే బంగాళదుంపలు తీసుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా సన్న స్లైసెస్ కింద అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని అందులోకి బంగాళదుంప స్లైసెస్ని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంక పిండి అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్. దానికోసం అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండి, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు, అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే కొంచెం వామును కూడా అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెంగా హాట్ వాటర్ అనేది పోసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక స్పూన్ బియ్య పిండి కూడా అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిపోయాక అందులోకి బంగాళదుంప స్లైసెస్ని అయితే బజ్జీ పిండిలో ముంచుకొని నేను చూపిస్తున్నట్లయితే వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్గా చేసుకుని 10 మినిట్స్లో అయిపోయి ఆలూ బజ్జీ అయితే రెడీ.